దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బోమ్రాజ్పేట మండలం పరిధిలోని మెట్లకుంట, బురాన్పూర్, బోమ్రాజ్పేట, తుంకిమెట్ల గ్రామాల్లో పర్యటించి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసేవారికి 48 గంటల్లో వరిధాన్యం డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. బోమ్రాజ్పేట మండల పరిషత్ కార్యాలయంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. డేటా ఎంట్రీలో ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి తప్పులు దొరలకుండా డేటా ఎంట్రీ పకడ్బందీగా నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. అనంతరం తుంకిమెట్ల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న సహపంక్తి భోజనం చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి హరినాయుడు, ఎంపీడీఓ వెంకన్గౌడ్, తహసీల్దార్ పద్మావతి, మండల విద్యాధికారి ఎంపీఓ మహేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి తులసి ఉన్నారు. మీరు వాళ్ళకి అమ్మేస్తారు, ఏం లాభం మీ గ్రూప్ కి, మీ సంఘానికి? సభ్యులంతా ముసలివేరు కదా సార్. ఇప్పుడు 60 దాటిపోయింది, 70 ఉంటుంది కదా. మేము అమ్ముకుంటాం. 4 ఎకరాలు, 1 ఎకరం పెడతాం. గోధుమ 1 ఎకరా, ఇట్లా 1 ఎకరం పెడతాం అని అనుకుంటాం. 50 లక్షలు అనుకుంటాం సార్. 50 లక్షలు 4 2 కోట్లు.